తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు సిఐడి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని సిబిఐకి సిఐడి అధికారులు తెలిపారు. ఇక సిబిఐ నుంచి ఇంటర్పోల్ కి సిబిఐ అధికారులు సమాచారం అందజేశారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు సిఐడి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్ కు ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్ కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాతో సిట్ కు ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 గా ఉన్న శ్రవణ్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. శ్రవణ్ రావు ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని కోర్టుకు సిఐడి అధికారులు తెలిపారు. ఇక త్వరలోనే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావులను హైదరాబాద్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ అధికారులు చెప్పడం గమనార్హం.